ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత అనుచరులతో కలిసి కనిపించారు. అదేవిధంగా వారితో ఆత్మీయంగా ముచ్చటించడం చర్చనీయాంశమైంది. ఇది కేవలం పండుగ కలయికేనా లేక రాజకీయ మార్పుకు సంకేతమా అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్న తనకంటే వలస వచ్చిన నేతలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం ఆయన పార్టీ వీడటం ఖాయమనే సంకేతాలు ఇస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా పెద్ద చర్చగా మారిపోయింది. ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేదని తెగేసి చెప్పారు. జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కాంగ్రెస్ పార్టీ ఖండించినా కానీ జీవన్ రెడ్డి మాత్రం అదే మోఖాలో ఉన్నారు, అదే ఫైర్ మీద ఉన్నారు. జీవన్ రెడ్డి ఫైర్ను చల్లార్చడం ఇప్పుడు అంత ఈజీ ఏమీ కాదు. మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ పోయారు, మంత్రులు శ్రీధర్ బాబు పోయారు. వీళ్ళిద్దరు పోయి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినా రెండు చేతులు ఎత్తి దండం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయే తప్ప పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తన అనుచరుడు గంగారెడ్డి హత్య తర్వాత ఆయన నిర్ణయాలు మొత్తం కూడా కఠినంగానే ఉన్నాయి. పార్టీ ఫిరాయించినటువంటి వాళ్లకు పెద్దపీట వేస్తున్నారు, నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. అసలైనటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నది ఆయన తీసుకొస్తున్నటువంటి. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గాంధీ భవన్లో ఏం పని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఎందుకు వస్తున్నారని చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్ అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీకి అందివచ్చే అంశం అని చెప్పాలి. ఎందుకంటే ముళ్ళుతోట తీయాలంటే సంజయ్ని దెబ్బ కొట్టాలి రాజకీయంగా అంటే దెబ్బతిన్నటువంటి జీవన్ రెడ్డితోనే సాధ్యం. ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకుంది. 25వ తారీఖు రాజీనామా చేసిన తర్వాత 5వ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో దరిదాపు 60,000 మంది కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారన్నది జీవన్ రెడ్డి వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ దెబ్బనే చెప్పాలి. మాట్లాడదాం ఇదే అంశంపైన మాట్లాడడానికి మన కరెస్పాండెంట్ రాజు కూడా అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్ శేషు సార్ కూడా అందుబాటులోకి వచ్చారు. శేషు సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక భారీ దెబ్బన కాంగ్రెస్ పార్టీకి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి తన సొంత సహచరుణ్ణి కాపాడుకోలేకపోయారు. నడి రోడ్డు మీద హత్య జరిగితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు, అధిష్టానం పట్టించుకోలేదు. రాహుల్ గాంధీకి లేఖ రాశారు, కేసీ వేణుగోపాల్కి లేఖ రాశారు, ఎవ్వరూ కూడా కనీసం పట్టించుకోలేదు. ఆ రోజు నుంచి మండుతున్నటువంటి ఆ మంట ఈరోజు ఒక అగ్నిజ్వాలగా మారింది జీవన్ రెడ్డి విషయంలో. సో ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బలాగా చూడాలా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలవనటువంటి వ్యక్తి కాదు. ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్ గా ముద్రపడినటువంటి వ్యక్తి.
చాలా నిరాడంబరుడు, అన్నిటికంటే ముఖ్యమైనది చాలా నిజాయితీపరుడు. ఎంత నిజాయితీపరుడు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొని స్పీకర్ చేత పార్టీ మారలేదని తీర్పిచ్చినటువంటి డాక్టర్ సంజయ్ పైన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2019లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తే దగ్గరదాపు 39,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచారు. ₹1 డబ్బు పంచలే. ఎంత పెద్ద నియోజకవర్గము ₹1 డబ్బు పంచకుండా గెలిచారు అని అంటే ఈనాటి రాజకీయాల్లో రూపాయి డబ్బులు పంచకుండా గెలిచేటటువంటి నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో మొదటి కోవలోకి జీవన్ రెడ్డి వస్తారనేటటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి ఎన్నికగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జీవన్ రెడ్డి గారు 6 సార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించడం ఖాయమైపోయినట్టుగానే మనకు కనపడుతుంది. మార్చి 25వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా, ఏప్రిల్ 5వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా మీడియా కథనాలు వస్తున్నప్పటికీ కూడా అక్కడ జీవన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ నుంచి తనపైనే గెలిచినటువంటి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల దృష్ట్యా ఒకటైతే, రెండోది తను నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోతున్నాననేటటువంటి ఒకటి తనను వేధిస్తున్నది. మొన్న జరిగినటువంటి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే కనపడినటువంటి సందర్భం. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే ఇంత సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను జీవన్ రెడ్డి గారి గురించి. ఏంటి అని అంటే 2018లో పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావటానికి ముందు అసలు జీవన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాల్సినటువంటి అంశం. జీవన్ రెడ్డి అధ్యక్షుడిని ప్రకటించటమే తరువాయి ఉంది. బట్ ఎందుకో కాంగ్రెస్ అధిష్టానం దాని నుండి ఉపసంహరించుకొని జీవన్ రెడ్డి ప్లేస్ లో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించారు. మీ అందరికి గుర్తుండే ఉంటది. బట్ అది ఒకవేళ ఏదన్నా రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని పట్టించుకోవట్లేదా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది చాలా మంది. అయితే జీవన్ రెడ్డి గారు దీంట్లో రేవంత్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి జీవన్ రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అటు వాళ్ళకు అధిష్టానానికి లేఖ రాశారు, రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి. ఆ లేఖ తర్వాతనే ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఆ లేఖనే ప్రధానమైనటువంటి ఫౌండేషన్ గంగారెడ్డి హత్య తర్వాత. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పిసిసి స్థాయి వ్యక్తి జీవన్ రెడ్డి, అంటే మీరు ఇందాక అన్నారు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి వ్యక్తి, ఓట్లు సాధించుకున్న వ్యక్తి జీవన్ రెడ్డి అయితే కనుక, నేను లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల సమయంలో కూడా నేను అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ తిరుగుతూ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఆర్భాటం ఏం లేదు. జనరల్గా ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే హంగు ఆర్భాటాలు ఇవన్నీ ఉంటాయి. ఆయన జగిత్యాల్లో ఒక చిన్న ఇంట్లో కూర్చున్నారు, ఓ టేబుల్ వేసుకున్నాడు, ఒక కుర్చీ ఉన్నది అంతే. ఇంతకు మించి టేబుల్ మీద పేపర్ లేదు, పేపర్ వెయిట్ లేదు, ఏవో ఇడ్లీలు 2 ఉన్నాయి, ఆయన తింటున్నారు. అంటే అంత నిరాడంబరంగా ఉండేటువంటి వ్యక్తి. అండ్ సమకాలికుడు కూడా, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఒక జానారెడ్డికి, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సో అట్లాంటి భట్టి విక్రమార్క లాంటి స్థాయి సమకాలికుడికి కాంగ్రెస్ పార్టీలో ఇంత భారీ అవమానం జరగడం కూడా ఇది పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. అండ్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డికి ఇంత తక్కువ సమయంలోనే హైకమాండ్ పైన పట్టు సాధించుకున్నారా? సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ నాయకుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదా, కంప్లీట్లీ హోల్డ్ చేసేసుకున్నారా రేవంత్ రెడ్డి? ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ మంచి మాట. అసలు జీవన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ తన ఆహభావాలు కానీ చూస్తే మనకు ఒకటి స్పష్టమవుతుంది. చిన్న కండో భుజాన్ని వేసుకొని ఎక్కడికంటే వెళ్ళిపోతారు. అక్కడ కార్యకర్తల్లో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ఏ పని చెప్పినా జీవన్ రెడ్డి గారు తక్షణమే ఆ పని చేస్తారు. ఒక కార్యకర్త నుంచి కానీ, ఒక వ్యక్తి నుంచి కానీ ₹1 ఆశించారట. అది చాలా గొప్పగా జీవన్ రెడ్డి గారి గురించి జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో చెప్పుకున్న సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో విన్నాను. అంత నిరాడంబరతను కలిగి ఉంటారు, అంత నిజాయితీపరుడైనటువంటి ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇది ఒకటైతే, జీవన్ రెడ్డి గారి గురించి నేను ఇంకొక మంచి మాట చెప్తాను. ఈ తరం కాంగ్రెస్ నాయకులకు తెలియదు.
తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు అసలుకే తెలియదు. ఏంటనంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుంది శ్రీకాంత్. ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి క్రమంలో మరింత ఉద్యమాన్ని ఊపుదేవటానికి కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాటి ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారు 2008లో కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ పైన నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నెంబర్ 1 పోసుకుంటున్నారు. కేసీఆర్ పైన నిలబడటానికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు, మరీ ముఖ్యంగా కరీంనగర్కి చెందినటువంటి గొప్పలు చెప్పేటటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ముందుకు రానటువంటి క్రమంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ముందుకొచ్చి 2008లో కేసీఆర్ పైన పోటీ చేస్తే కేసీఆర్ కి జీవన్ రెడ్డికి వచ్చిన ఓట్ల తేడా కేవలం 20,000 మాత్రమే. అంటే ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు దాపించిండు కేసీఆర్ ని ఆ రోజుల్లోనే. అంటే అంత కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు తను. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు. ఇంకొకటి జీవన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి నేను. 2014లో జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లోకి వెళ్లారు, మంత్రి పదవులు కూడా సంపాదించారు. జీవన్ రెడ్డి గారు ఆ రోజే బీఆర్ఎస్ లోకి వెళితే మంత్రి అయ్యేవాళ్ళ కారా? ఇది ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేసుకోవాలి. ఇది ఒక పాయింట్. రెండోది, 2019లో ఎమ్మెల్సీ ఎన్నిక అయిన తర్వాత 2018లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కౌన్సిల్లో ఒకే ఒక్క మెంబర్ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. ఆ రోజు బీఆర్ఎస్ కు పోతే మంత్రి అవునా కారా? మంత్రి అయ్యేవాళ్ళ కాదా? కాబట్టి జీవన్ రెడ్డి గారు కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ గా ఒక్కడున్న సభలో కొట్టాడిండు, 2 సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీవన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి గాని వ్యవహరించినటువంటి తీరుకు మనస్తాపం చెందరా? ఖచ్చితంగా నిజాయితీ పరులు మనస్తాపం చెందుతారు. కమిటెడ్ ఇక్కడ ఓన్లీ మనం జీవన్ రెడ్డి వరకే కాకుండా సార్ శ్రీకాంత్ ఒక మాట ఇది కూడా మనం వినాల్సినటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎక్కడ? మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ కి పంక్తు వ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీలోకి రాంగులను ఏం చేశారు? క్యాబినెట్ హోదాతోటి సలహాదారు పదవి ఇచ్చారు. పాయింట్ 1. పోచారం శ్రీనివాస్ రెడ్డి పంక్తు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీలోకి రాంగులను ఏం చేశారు? సలహాదారు పదవి ఇచ్చారు. అంతే కదా. కేకే కాంగ్రెస్ పార్టీ కేశవరావు గారు ది గ్రేట్ పెద్దలు అని ఇదే ముఖ్యమంత్రి చెప్పేటటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ మారి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ పార్టీలోకి రాంగులను ఏం చేశారు? సలహాదారు పదవి ఇచ్చి పెద్ద మిద్దె వేసి కూర్చోబెట్టినటువంటి షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోతే తీసుకొచ్చి తన్ను కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా సలహాదారు పదవి ఇచ్చారు. కానీ జీవన్ రెడ్డి పట్ల ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఏఐసి నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి పట్ల వ్యవహరించినటువంటి తీరేంటది? జీవన్ రెడ్డి ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ ఎన్ హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్. జీవన్ రెడ్డి వీళ్ళ లెక్క పార్టీ మారి ఉండే 10 ఏళ్లు మంత్రిగా ఉండేవాడు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండేవాడు. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆ రోజు ఫైటింగే చేశాడు, ఈ రోజు ఫైటింగే చేస్తున్నాడు జగిత్యాల నియోజకవర్గంలో. అరే, ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలర్ టికెట్ ఇప్పించుకోలేకపోయాడు. అంత సీనియర్ 40 ఏళ్లు కాంగ్రెస్ కి సేవ చేసినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మారక ఏమవుతాడు? కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి పోతుంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు సంతోషపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్రమైనటువంటి దెబ్బ. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ని వీడిపోతున్నటువంటి మొట్టమొదటి సీనియర్ నాయకుడు, బలమైనటువంటి నాయకుడు, ప్రజల్లో బలం ఉన్నటువంటి నాయకుడు. మీరు అంటారు మరొక అంత బలం ఉంటే జగిత్యాల నుంచి 2 సార్లు ఎందుకు ఓడిపోయాడు? కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోతే నిజామాబాద్ నుంచి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే, అసలు నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 3 పర్యాలు అవుతుంది గెలవక అక్కడ. కాబట్టి అట్లాంటి ఒక హార్డ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే, బట్ అవతల పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాపం జీవన్ రెడ్డి గారు ఏంటది, ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు తప్ప రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తి, పెట్టనటువంటి వ్యక్తి, నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి, అయినప్పటికీ కూడా మంచి ఓటింగ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అయినా కాంగ్రెస్ పార్టీ ఇంతమందిని అకామిడేట్ చేసిందే, మరి జీవన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఆ విధంగా వ్యవహరించింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే ఇందులో మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సార్, ఇందులో చాలా మంది సీనియర్ ఉన్నారు. మీరు శ్రీధర్ బాబును, అడ్డూరు లక్ష్మణ్ వరకే మనం ఇక్కడి వరకే చూస్తున్నాం. అసలైనటువంటి కాంగ్రెస్ మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ అని చెప్పుకునేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
ఆ తర్వాత వైఎస్ఆర్ తర్వాత మళ్ళీ ఆ అనుచరులే ఉంటారు, ఆయన ఫాలోవర్సే ఉంటారని చెప్పుకునేటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ, లేదంటే కష్టం వచ్చిందని చెప్పేసి కొండా సురేఖ బట్టిని కలుస్తారు, పొన్నం ప్రభాకర్ను కలుస్తారు. సో ఇంతమంది కాంగ్రెస్ నాయకులు అసలైనటువంటి ఖచ్చితమైనటువంటి కట్టర్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా జీవన్ రెడ్డి విషయంలో చేతులు ఎత్తేసారా? సో ఇక ముఖ్యమంత్రి వర్సెస్ జీవన్ రెడ్డి లాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోందా? పార్టీ మారొచ్చిన ప్రతి నియోజకవర్గాల్లో కూడా పాత కాంగ్రెస్ నాయకులు అంటే జెండా మోసి అధికారంలోకి తెచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు చాలా నిరాశలో ఉన్నారు. సో దీని తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా ఆ నియోజకవర్గాల్లో పార్టీ మారిన కాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు అన్న ఒకటి పాయింట్ అయితే కనుక ఇది ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతోంది, బట్ అదే బీఆర్ఎస్ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రంగా మారబోతోంది అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా శ్రీకాంత్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. ఇది ఒకటి. ఎందుకనంటే ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్స్ కి, ఓల్డ్ కాంగ్రెస్ మ్యాన్స్ కి ఒక అభద్రతా భావం కల్పించిన వాళ్ళు అవుతారు పార్టీలో. రెండోది, మీరు చూడండి, దీని తరువాత జరిగేటటువంటి పరిణామాలు ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ లో నడుస్తుంటాయి. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకు అనంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవటానికి స్వయంగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి లంచ్ చేసి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మేము మీకు మంత్రి పదవి ఇస్తామని. కానీ ఈ రోజు వరకు కూడా చేయట్లేదు. ఇటీవల రహస్య సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్, హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్లకు అన్యాయం జరుగుతున్నట్టుగా. తర్వాత జరిగేటటువంటి పరిణామాలు మీరు మొన్న జరిగినటువంటి 3 విప్ పదవులు కూడా చూడండి. ఒకటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మ్యాన్ కాదు. వీరేశం, కాంగ్రెస్ మ్యాన్ కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తికి విజయరమణారావు కూడా ఫంక్తు కాంగ్రెస్ వ్యతిరేక మ్యాన్. ఈ ముగ్గురికి కూడా విప్ పదవులు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ లో ఎవరికి పదవులు వస్తున్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని బేరుజు వేసుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్, ఓల్డ్ కాంగ్రెస్ కంటే కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరగణంగా పేరుగడిగినటువంటి వాళ్ళకి పదవులు వస్తున్నాయి అనే ఒక అపోహ గనక, ఒక అభిప్రాయం గనక ఏర్పడితే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. బట్ ఇది కాంగ్రెస్ అధిష్టానము ముందే మేల్కొని ఈ విధమైనటువంటి దిద్దుబాటు చర్యలు గనక చేపట్టకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలకు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్ట్ దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి పొజిషన్ వస్తుంది. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఒక అగ్రెసివ్ గా ప్రజల సమస్యల పట్ల పోరాడే నేచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఖచ్చితంగా అది కాంగ్రెస్ కి నష్టం చేస్తే బీఆర్ఎస్ కి ఒక కలిసి వచ్చేటటువంటి అంశం. రెండోది, ఒక మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే చేయి దాటిపోయినటువంటి అంశంగా మనం చూడాలి. జీవన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో జనరల్ గా 1 టైం పాస్వర్డ్ లాగా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇక్కడికి చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? ఎందుకంటే ఈ విషయం ఒకవేళ మళ్ళీ ఆ పార్టీ నాయకులను తీసుకొచ్చుకొని బీఆర్ఎస్ లో కలుపుకుంటే బీఆర్ఎస్కు మచ్చొచ్చినట్టే, బీఆర్ఎస్ కూడా నిందలు మోయాల్సినటువంటి పరిస్థితి. ఇదే నాయకులకు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తే వాళ్ళ ఆఫ్కోర్స్ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయిపోతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి. సో ప్రజల్లో చులకన కావడం, మోర్ ఓవర్ ఎన్ని డబ్బులు పెట్టినా ఇప్పుడు కేసీఆర్ డబ్బులు పెట్టాలంటే పెద్ద విషయం కాదు. కానీ ఒక వేవ్ మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, ఒక మౌత్ టాక్, ఒక నెగిటివిటీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. బట్ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు ఈ 10 మందిని? పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, కేసులు ఎదుర్కొన్నటువంటి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి స్పీకర్ పరిధిలోకి వచ్చినటువంటి నిర్ణయాల్లో స్పీకర్ 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ మారడానికి సాక్ష్యాలు లేవు. కాబట్టి వాళ్ళు పార్టీ మారలేదని నేను నమ్ముతున్నాను. వాళ్ళపైన డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళపైన ఉన్నటువంటి పిటిషన్ల మొత్తాన్ని డిశ్చార్జ్ చేసినటువంటి వాళ్ళు. మీరు గమనించారు శ్రీకాంత్, ఈ 10 మందిలో కుత్బుల్లాపూర్ ఈ 10 మందిలో గూడెం మైపాల్ రెడ్డి రిటర్న్ బ్యాక్ వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫర్ అయిపోయి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారనేటటువంటి విషయం. ఇవాళ మొత్తంగా
రాజకీయాల్లో చూస్తే మళ్ళా ఈ 10 మంది బీఆర్ఎస్ లోకి పోతారంటే బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటది శ్రీకాంత్. ఇవాళ ఏ పార్టీ మహిపాల్ దగ్గర రెడ్డి కూడా విషయం వేరు సార్, ఎందుకంటే మనము- ఆయన అధిష్టానానికి దూరంగా ఉన్నా కానీ ఆయన పార్టీ తరపున బయట ఉండి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేసినా అని ఒప్పుకున్నారు. సో ఒక విధేయతగా మాత్రం 10 మంది విషయంలో పనిచేస్తున్నారు. రేపు పొద్దున ఆ ఎఫెక్షన్ తోటో లేదంటే ఆ నిజాయితీ తోటి భవిష్యత్తు తీసుకుంటారేమో కానీ మరీ కడియం శ్రీయర్ విషయంలో కానీ లేదంటే దారుణ్ నాగేందర్ లాంటి విషయంలో కానీ పోచారం లాంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే కనుక అది బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పు చేసినట్టు అయింది కదా. అంత అవసరం బీఆర్ఎస్ పార్టీకి అప్పటికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొందరి పైన ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చింది. వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం లేదు. కానీ ఈ 10 మంది విషయంలో ఇప్పుడు మీరైతే ఏ ఎమ్మెల్యే పార్టీ మారారని చెప్తున్నారో ఆ పార్టీ మారినైనా ఆ కూతుర్ని ఎంపీగా గెలిపించుకోగలిగారు. ఆ పార్టీ మారినటువంటి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని గెలిపించుకోగలిగారు. అంటే వాళ్ళ ప్రజలు ఎలా తయారయ్యారంటే వాళ్ళు పార్టీ మారారా, అవినీతి పరులా, వాళ్ళు కబ్జా కోరులా, ఇంకొకట అని చూడట్లే. ఏ నాయకుడు ఎన్ని డబ్బులు ఇస్తే, ఏ నాయకుడు ఏ ప్రయోజనం కల్పిస్తే వాళ్ళకి వేసే విధంగా ఓటర్లు తయారైనటువంటి క్రమంలో ఇవాళ మనం చూడాల్సినటువంటిది ఏంటి అంటే రాజకీయాల్లో విలువలు లేవు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ నాయకులు వెళ్ళిపోతారు. ఎక్కడ ఏది దొరికితే అది ప్రజలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి అంటే ఓటర్ల విషయంలో కూడా సార్, ఓటర్ల విషయంలో కూడా నియమాలు చట్టాలు ఇవన్నీ ఏమీ లేవు శ్రీకాంత్. ఓటర్ల విషయంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేదంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఓటర్ కొంత చైతన్యం ఉంటుంది. ఎందుకంటే ఎట్లా పైన వాళ్ళే ఉన్నారు, ఇంకో 2 ఏళ్ల వరకు ఏం చేయలేం కాబట్టి గెలిపించుకుందాం, డబ్బులు తీసుకుంటాం, అది వేరే విషయం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు వేరేలా ఉంటాయి కదా. అందుకే ఇందాక నేను కేసీఆర్ డబ్బులు పెట్టడం పెద్ద విషయమే కాదు, బట్ అయినా ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో అది చాలా ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేల విషయంలో కానీ చాలా పథకాల విషయంలో, రైతు బంధు భూముల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పడ్డాయి. సో అందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు కదా. శ్రీకాంత్, ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటి ఒక అంశము, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక నిజాయితీ పరులైనటువంటి నాయకులే రాజకీయాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల లాంటి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి జీవన్ రెడ్డిని అక్కడ ప్రజలు వరుసగా 2 సార్లు ఓడించారు కదా. అంత నిజాయితీ పరుని ఓడించారు, అంత కమిటెడ్ మ్యాన్ ని ఓడించినటువంటి ప్రజలను ఒకవైపు చూస్తున్నాము, అట్లాంటి నాయకులను కాపాడుకోలేనటువంటి పార్టీలను ఒకవైపు చూస్తున్నాం కదా మనం. బట్ ఇది చాలా వైరుధ్యం కనపడుతుంది శ్రీకాంత్ మనకి ఇక్కడ. ఒక సందర్భంలో ప్రజలు తప్పుగా కనపడుతున్నారు, ఒక సందర్భంలో పార్టీలు తప్పుగా కనపడుతున్నాయి, ఇంకొక సందర్భంలో నాయకులు తప్పుగా కనపడుతున్నాయి. ఇంత వైరుధ్యం కలిగినటువంటి రాజకీయ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మనగలుగుతున్నారంటే, జీవన్ లాంటి వాళ్ళు నిలబడగలుగుతున్నారు అని అంటే విచిత్రంగానే చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి వాళ్ళ జీవన్ రెడ్డి లాంటి ఒక హార్డ్ కోర్ నిజాయితీ పరుడు, నిరాడంబరత కలిగినటువంటి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోవటం ఆ పార్టీ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఆ పార్టీ యొక్క దయనీయమైనటువంటి స్థితి మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో జీవన్ రెడ్డి లాంటి ఒక నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 40 ఏండ్లు 4 దశాబ్దాలు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నిలుచొని పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు, కేసీ వేణుగోపాల్ పట్టించుకోవట్లేదు, మంత్రులు పోయినా మంత్రులు ఒక హామీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పట్టంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, సో బాధ అంతా జీవన్ రెడ్డి దగ్గర ఉంది. సో తన అనుచరులు హత్య చేస్తే దానిపైన కూడా కనీసం పోలీసులు రెస్పాండ్ కాలేని చెప్పేసి ఆ రోజు రోడ్డు మీద నిరాహార దీక్ష చేశారు, నిరసన దీక్ష చేపట్టారు జీవన్ రెడ్డి. సో అట్లాంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఇక కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ మచ్చనే చెప్పాలి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.